నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమైన రాజు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రాజు అడవిలో వేటకెళ్ళాడు. అనుకోకుండా దారి తప్పి అడవిలో తిరగసాగాడు. కొద్దిసేపటికి బాగా ఆకలైంది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటే ఒక చోట ఒక కుటీరం కనపడింది. అక్కడ ఒక పిల్లాడున్నాడు. బాబు, బాగా ఆకలి అవుతా ఉంది, ఏమైనా ఉంటే తినడానికి ఇవ్వు అని అడిగాడు. ఆ పిల్లవాడు 2 మామిడి పళ్ళు తెచ్చిచ్చాడు. అవి చాలా తీయగా మధురంగా ఉన్నాయి. వాటి రుచి చూసి రాజు, అబ్బా, ఇలాంటి తీయని పళ్ళు ఇంతవరకు ఎప్పుడు తినలేదు అనుకుని ఆ చెట్టు పళ్ళన్నీ తెంపి వెంటనే తీసుకురా అన్నాడు. లేదు, అవి ఎవ్వరికి ఇవ్వకూడదు, మీలాగే ఆకలితో ఇక్కడికి వచ్చే వారి కోసమే ఆ పళ్ళు అన్నాడు బాలుడు. తన మాటకు ఎదురు చెప్పేసరికి రాజుకు కోపం వచ్చింది. నేనెవరో తెలుసా? ఈ దేశానికి రాజును. నా మాటకే ఎదురు చెప్తావా అన్నాడు కోపంగా. మీరు అబద్ధాలు చెప్తున్నారు, మీరు రాజు కాదు అని నాకు తెలుసు అన్నాడు. నేను రాజును కాదా? ఎందుకలా అంటున్నావు అన్నాడు రాజు. మా రాజు చాలా మంచివాడని, నిజాయితీపరుడని మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు. కానీ మీరు మీది కాని సొమ్మును బలవంతంగా తీసుకుపోవాలనుకుంటున్నారు. మా రాజు ఇలా ఎప్పుడూ చెయ్యడు అన్నాడు. ఆ మాటలకు రాజు నోట మాట రాలేదు. తన తప్పు తెలుసుకొని మౌనంగా తల వంచుకొని వెళ్ళిపోయాడు. సమాప్తం.